విజయవాడలో నేడు ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం ఉంది. పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అధ్యక్షతన విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థనాథ్ సింగ్ హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్థులపై బీజేపీ రాష్ట్ర నేతలు చర్చించనున్నారు. సమావేశంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపించిన వేళ ప్రధాన పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో భాగంగా పొత్తులో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ స్థానాలపై ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినట్లు సమాచారం. విజయవాడ వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్ నార్త్, ఆదోని, పాడేరు, ఎడ్చల్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాలను కూడా కోరుతున్నారు బీజేపీ నేతలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం పొత్తులో 3 పార్టీలు ఒకటైన తర్వాత ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు చెప్పున్నారు, కానీ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారనేది ఒక క్లారిటీ లేక అభ్యర్థులు కింది స్థాయి కేడర్ కూడా ఒక అయోమయంలో పడ్డడం మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే అనపర్తి ఫస్ట్ లిస్ట్ లోనే మనకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనౌన్స్ చేశారు, కానీ బీజేపీ కోరుతుందంటూ కూడా ప్రచారాలు రావడం, అక్కడ ఒక డైలమా, అక్కడ రాజీనామాలు చేయడం అన్ని చూస్తున్నాం. సో ఈ రోజు వాటన్నింటికి కూడా తెరపడే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఆశ, మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఉమ్మడి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి 144 సీట్లకు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ, అదేవిధంగా జనసేనకి, బీజేపీకి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇప్పుడు బీజేపీ జనసేనకు సంబంధించి మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పైన ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం, బీజేపీ పదాధికారుల సమావేశం విజయవాడలో జరగబోతోంది. ఈ సమావేశంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ వారీగా ఏదైతే పోటీ చేసేటటువంటి స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 6 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఢిల్లీ కేంద్రంగా హైకమాండ్ ప్రకటించింది. ఇప్పుడు హైకమాండ్ సూచనలతో ఇప్పుడు ఏపీలో ఆఫీస్ బేరర్స్ పదాధికారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రాబోయేటువంటి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలతో కలుపుకొని వెళ్లేటువంటి అంశాలపైన పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ అంశాలను ప్రతిపాదించాలి, ఉమ్మడి మేనిఫెస్టోని రూపకల్పన చేసే విషయంలో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుందో, అందులో పొందుపరచాల్సినటువంటి అంశాలు ఏముంటాయన్న అభిప్రాయాలను కూడా నాయకుల నుంచి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తులు కూడా ఎవరైతే ఔత్సాహికంగా ఉన్నారో బీజేపీ నుంచి వాళ్ళ నుంచి దరఖాస్తులు కూడా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంది. 2 రోజుల పాటు విజయవాడలో నిర్వహించినటువంటి వర్క్ షాప్ లో కూడా పదాధికారులు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఆఫీస్ బేరర్లకు సంబంధించినటువంటి సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత హైకమాండ్ కి ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి వివరాలను నివేదిక రూపంలో ఇస్తారు. హైకమాండ్ నిర్ణయం ప్రకారం ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ప్రతినిధులతో లిస్టుకి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆశ. Right, Harish. Thanks for the update.